నమస్తే. ఫస్ట్ ప్రవీణ్ గారి గురించి మనం ఇంకెన్ని రోజులు మాట్లాడదాం. మరి త్వరగా ఈ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఏదో అదో ఇటు తేల్చేస్తే అది నిజమైన అబద్ధమైనా సరే పోలీసుల్ని మనం వాళ్ళు చెప్పిన దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని దీన్ని వదిలేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్నప్పుడల్లా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్లస్ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఎన్ని రోజులు చూపిస్తాను ఊరికేది స్క్రీన్ మీద చూపించడం ఎందుకని నేను మాట్లాడుతాను. ఓకే, ఇప్పుడు నాకు సర్ప్రైజింగ్గా ఇది నిజమో లేదో నాకైతే తెలియదండి. తెలియదు కాబట్టే మన కామెంట్స్ ఇస్తున్నాం. ఓకే, అది నిజంగా యాక్సిడెంటా హత్య అనేది నేనైతే ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాను. నాకు యాక్సిడెంట్ కాదు అనే అభిప్రాయం ఉంది. పర్సనల్గా అభిప్రాయం ఉంది. బట్ నా అభిప్రాయం నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఓకే, కాబట్టి వీ షుడ్ వెయిట్ ఫర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. డీటెయిల్స్ మొత్తం బయట పెట్టేంత వరకు వెయిట్ చేయాలి. మేబీ పోలీస్ వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ వాళ్ళు చూపించేటువంటి ఆధారాలను బట్టి నా అభిప్రాయం మారవచ్చాము. ఓకే, బట్ దట్స్ ఐమ్ వెయిటింగ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ బయట పెట్టాలి కోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే, బట్ నాకు సర్ప్రైజింగ్ వచ్చిన కొన్ని డౌట్లు, అనుమానాలు ఏంటంటే ఇప్పటికి 4 సార్లు ఈరోజు ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది, లారీ కింద పడబోతున్నాడని. ఓకే, అంటే హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ డోంట్ నో. లారీ కింద పడబోయాడు, బ్రిడ్జి కింద పడ్డాడు. ఓకే, కరువు దగ్గర పడ్డాడు, 4 సార్లు పడ్డాడు ఇప్పటికి. ఓకే, 4 సార్లు పడ్డ ప్రతిసారి కూడా హెల్మెట్గా బయటికి తీయట్లా, హెల్మెట్గా ఓపెన్ చేయట్లా. జనరల్గా ఎవరన్నా పడ్డప్పుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు షివరింగ్ వచ్చేసింది, బాడీ కొద్దిగా షివరింగ్ ఉంటుంది, చెమటలు పెట్టేస్తాయి. కింద పడగానే ఫస్ట్ చేసి చెమటలు పడతాయి, ఊపిరాడతావు, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే. అందుకని కింద పడ్డగానే ఫస్ట్ చేసేది కూడా హెల్మెట్ తీయటమే. ఎంత పెద్ద యాక్సిడెంట్ అన్నా అవని హెల్మెట్గా తీయట్లేదు. 4 ప్రమాదాలు చూపించారు. ఏ ప్రమాదంలో కూడా తను హెల్మెట్గా తీయలే. ముఖ్యంగా విజయవాడ లాంటి ప్లేసు, అది కూడా సమ్మరు. విజయవాడ లాంటి ప్లేస్లో ఏప్రిల్, మే, ఈ యొక్క మార్చి, ఏప్రిల్ లాంటి ఈ టైంలో విపరీతమైనటువంటి వేడి. ఈ టైంలో తను కింద పడితే హెల్మెట్ పట్టుకొని అలానే కూర్చున్నాడు అనేది కనిపిస్తుంది. నిజమవ్వచ్చేమో, బట్ నమ్మశక్యంగా లేదంటున్నా. నిజం వేరు, ఆ నమ్మశక్యంగా ఉండకపోవడం వేరు. ఓకే, ఒక్కోసారి నిజం అవ్వచ్చు, బట్ మేము నమ్మశక్యంగా లేదు అంటున్నాము. ఎందుకంటే హెల్మెట్ తీయకుండా అసలు ఈ యొక్క జర్నీలు అంటే హైదరాబాద్లో పెట్టుకున్న హెల్మెట్ చచ్చిపోయేంత వరకు అతను హెల్మెట్ తీసినటువంటి ఒక్క ఆనవాళ్ళు చూపించలేదు ఇప్పటికీ. మేము అడిగింది ఒక్క ఆనవాళ్ళు చూపించండి అన్న. మధ్యలో భోజనం చేయలేదు. అప్పుడు డౌట్, ఫండమెంటల్ డౌట్ ఏంటి, భోజనం చేయలేదు అతను. ఉదయం 11 గంటలకి కదండి అది మొదలెట్టాడు అతను. మార్నింగ్ 11 గంటలకు మొదలెట్టిన హైదరాబాద్లో మొదలెట్టిన వ్యక్తి అర్ధరాత్రి 11 గంటలకి డెత్ స్పాట్కి వెళ్ళాడు. మధ్యలో ఎక్కడ అతను లంచ్ కానీ, టిఫిన్ కానీ, డిన్నర్ కానీ చేయలేదా? చేయటానికి హెల్మెట్ తీయలేదా? దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు? అది ఎందుకు బయటికి ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు అనేది ఇవి మేబీ పోలీసులు బయటపెడతారేమో, చూద్దాం. లెట్ అస్ వెయిట్. ఓకే, ఎంత తాగుపోతే అయితే మాత్రం అన్నం తినుకుంటే తాగాడు కదా 24 hours. ఓకే, సో వీఆర్ లెట్ అస్ వెయిట్. అదే నేనేమన్నదండి. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చూపించిన ఆయన మొక్కం కనిపించే విధంగా అది ఎక్కడన్నా కానివ్వండి, టిఫిన్ చేసే దగ్గర, లేదంటే టీ తాగే దగ్గర, లేదా భోజనం చేసే దగ్గర, కనీసం డిన్నర్ చేసే దగ్గర. ఓకే, కనీసం వాటర్ కూడా తాగలేదు అతను. ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ అన్న తాగి ఉంటాడుగా. ఓకే, అది అతను ఫేస్ కనిపించకుండా పోయింది. ఓకే, ఇది ఏదో నేను ఎవరో ఒక అతను ఫోన్ చేసి నాకు చెప్పింది ఏంటంటే అతనికి ఎవరో అంబులెన్స్ వచ్చిందట, అది కీసర్ దగ్గర పడిపోయినప్పుడు వాళ్ళు వచ్చేది పరిచారం చేశారట అన్నారు. కీసర్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కీసర్ దగ్గర పడ్డాడు. నాకు ఇది కూడా ఒక అనుమానం. జనరల్గా ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ సరౌండింగ్స్, ఒక వ్యక్తి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది సరౌండింగ్స్ ఏంటంటే కనీసం తిరిగి చూస్తావు, ఏంటంటే టప్పని సౌండ్ వచ్చింది ఏంటని. ఆడికి వెళ్ళి హెల్ప్ చేయకపోయినా కామన్ సెన్స్ రైట్, మనం తిరిగి చూస్తాం రైట్, ఏదో సౌండ్ వచ్చింది ఏందని.
కేసర్ దగ్గర పడ్డప్పుడు అతని వైపు కూడా చూడలే, ఏ ఊరి దారిని వాళ్ళు బైకుల మీద వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ విజయవాడ సీసీటీవీ ఫుటేజ్ ఇంకా బయటికి రాలా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏదేదో లారీ కిందకి పోయే దాని దగ్గర కింద పడ్డాడు కదా, అతను కింద పడ్డాడు. ఆ బైక్ బస్సు వెళ్ళిపోయింది, కానీ ఆ బస్సు బ్రేక్ వేసినట్టు కూడా కనపడలే. అతను బస్సు టక్కన తప్పించుకుని వెళ్ళిపోయింది. వెనక కారు వస్తుంది, ఆగిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఏంది అని అంటే అబ్నార్మల్గా ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా అబ్నార్మల్ సిచ్యువేషన్స్కి కనిపిస్తున్నాయి పాస్ట్ ప్రవీణ్కి సంబంధించి. ఒకటి, అతను హెల్మెట్ తీయకపోవటం, ఇంతవరకు ముఖం చూపించకపోవటం, తను కనీసం భోజనం కూడా ఏ హోటల్కి వెళ్ళి భోజనం కూడా చేయలేదా 24 hours, అంటే 12 గంటలు అనుకోండి. మార్నింగ్ 11ంటికి బయలుదేరి అర్ధరాత్రి 11 గంటలకి ఏ హోటల్కి కూడా వెళ్ళలేదా, టిఫిన్ చేయలేదా, లంచ్ చేయలేదా, ఎక్కడ అతను హెల్మెట్ తీయలేదా? దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు బయట పెడతారని నేనైతే ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ షో అట్లీస్ట్ 1 CCTV ఫుటేజ్. ఓకే, మళ్ళీ ఇట్లా కింద కూర్చొని హెల్మెట్ పెట్టుకొని భోజనం చేస్తున్నట్టు అలాంటి సీసీటీవీ ఫుటేజ్లు రావని నేనైతే అనుకుంటున్నాను. నేను ఐఎమ్ హోపింగ్ దట్ అలాంటి సీసీటీవీ ఫుటేజ్లు రావని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, అది ఒకటి హెల్మెట్ ఇష్యూ. 2, బైకు 4 సార్లు పడింది. 4 సార్లు పడింది అయినా సరే బైక్ బాగానే పోతుంది ముందుకి. హ్యాండిల్ పక్కకు పోవటం కానీ, హ్యాండిల్ తిరగటం కానీ ఏమీ జరగట్లా. బైక్ ఈజ్ పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, డెత్ స్పాట్లో కూడా పెద్దగా క్రాష్ అయినట్టు ఏం కనబడుతుందా బైక్. నేను ఫండమెంటల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఓనర్కి మనం మరి ఇతనికి స్పెషల్గా బైక్ చేసి ఇచ్చారో మనకైతే తెలియదు. ప్రవీణ్కి 4 సార్లు పడ్డా కూడా కనీసం దెబ్బలు తగిలిపోవడం బైక్లకి. ఓకే, మరి ఆ జావా హెల్మెట్ అతను కూడా మనం కూల్ ఏమైనా ఏసీ ఏమైనా పెట్టాడేమో అతనికి హెల్మెట్ కింద, మనకైతే తెలియదు. సర్ప్రైజింగ్. అంటే నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, నేను ఐ కెనాట్ మేక్ ఏ కామెంట్. ఇది యాక్సిడెంటా డెత్తా అనేది, దట్ ఈస్ నాట్ మై జాబ్. ఐఎమ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. దట్స్ నాట్ మై జాబ్. ఓకే, దట్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ జాబ్. ఇఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఆర్ ఆనెస్ట్, the honest result will come. If they are not honest, unhonest or no honest or dishonest, okay, dishonest సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేది. But I am trusting and believing that honest officers are there in the AP government and they do honest review ఇస్తారు, honest investigation results ఇస్తారు నేను నమ్ముతున్నాను. So I cannot make a comment whether it is accident or death. Let them do that. ఓకే, అదే ఇంకా లారీ కింద పడిపోయాడు అని అంటే అతను చూపించడం కూడా వేస్ట్ అనిపించింది నాకు. ఒక ఫుటేజ్ లారీ కింద పడిపోయాడు అని చూపిస్తే అప్పుడన్నా చూసాక లారీ కింద పడిపోయాడు, అప్పుడన్నా హెల్మెట్ తీస్తాడేమో అని చూశాను నేను అప్పుడన్నా. ఓకే, అక్కడ కూడా హెల్మెట్ తీయలే. అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే, అతను హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి మొదలెట్టిన దగ్గర నుంచి డెత్ స్పాట్ వరకు హెల్మెట్ తీసినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ అన్నా దొరికిద్దా లేదా అనేటువంటి అనుమానం అయితే ఉంది నాకు. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ అయినా. ఓకే, బట్ లెట్ us వెయిట్. పోలీస్ ఆఫీసర్లు ఏం చెప్తారనేది విని దాన్ని బట్టి మనం చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టి అది ప్రైవేట్లో పెట్టాను. చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఎందుకన్నా డిలీట్ చేశారని. అదే కీసర్ దగ్గర ఆ లైట్ పడలేదు, అంటే లైట్ పగలలేదు అని నేను చెప్పాను. యాక్చువల్గా అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే పగిలినట్టుగా అనిపిస్తుంది, బట్ స్టిల్ నాకు అనుమానం ఉంది దాని మీద. ఎందుకంటే గ్రిల్ దానికి అలానే ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ లైట్ హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఏది నమ్మాలో తెలియకూడదు. సో ఎనివే నాకు కొద్దిగా డౌట్ వచ్చింది కాబట్టి ప్రైవేట్లో పెట్టాను అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.